బాల్యంలో అందరితో పాటు సరదాగా ఆడుకోవాల్సిన ఆ చిన్నారులకు కొండంత కష్టం వచ్చింది. బడికెళ్ళి చదువుకోవాల్సిన వారికి బతుకు భారంలా మారింది. అప్పుడు తండ్రి, ఇప్పుడు అమ్మ ఇద్దరూ చనిపోవడంతో పాపం ఆ చిన్నారులు అనాథలుగా మిగిలిపోయారు. ఇప్పుడు మాకు దిక్కెవరు దేవుడా అంటూ కన్నీరు పెడుతున్నారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం కొడికండ్ల గ్రామానికి చెందిన మిందే గౌరయ్య, మణిల దంపతులకు రేణుక, విష్ణు సంతానం. దంపతులిద్దరూ నిర్మాణ కూలీలుగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించేవారు. 4 ఏళ్ల కిందట గౌరయ్య అనారోగ్యంతో మృతి చెందాడు. భర్త దూరమైన బాధను దిగమింగిన మణిల గజ్వేల్లోని ఓ హోటల్లో పనిచేస్తూ పిల్లలను కంటికి రెప్పలా చూసుకుంటుంది. కుమార్తెను గజ్వేల్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం, కుమారుణ్ణి ప్రభుత్వ పాఠశాలలో 7వ తరగతి చదివిస్తోంది. పిల్లలకు అన్నీ తానే చూసుకుంటున్న ఆమె పట్ల కూడా విధి చిన్న చూపు చూసింది. హోటల్లో విధుల్లో ఉండగా నెల రోజుల కిందట విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడింది. అప్పటి నుంచి హైదరాబాద్లోని గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం అర్ధరాత్రి కన్నుమూసింది. అమ్మ కోలుకొని ఇంటికొస్తుందన్న ఆశతో ఉన్న పిల్లలకు ఈ దుర్వార్త శరాఘాతంలా తాకింది. ఉన్న ఒక్క ఆధారము దూరం కావడంతో పిల్లలు కన్నీరు మున్నీరయ్యారు. ఓదార్చేవారు ఎవరూ లేకపోవడంతో గ్రామస్తులు, దూరపు బంధువులు అక్కున చేర్చుకున్నారు. అంత్యక్రియలకు సహకారం అందించారు. ఇప్పుడు వీళ్ళిద్దరికీ ఎవరు లేరు. ఇటు తండ్రి దిక్కు కానీ అటు అమ్మమ్మ సైడ్ కానీ ఎవరు లేకుండా ఇద్దరు అనాథగా అయిపోయారు. కనీసం ఉండడానికి కూడా వాళ్ళకు ప్రభుత్వం ఒక చిన్న ఇల్లు ఇచ్చింది తప్ప వాళ్ళకు జాగాలు కానీ భూములు కానీ ఎలాంటి లేవు, ఆస్తుపాస్తులు. చూడడానికి కూడా బంధువులు కూడా లేని పరిస్థితి ఏర్పడింది. కాబట్టి ప్రభుత్వం కానీ మానవత్వం దృక్పథం ఎవరైనా సరే వాళ్ళను ఆదుకోవాలని మేము గ్రామస్తులం అందరం కలిసి కూడా నిన్న అంత్యక్రియల్లో కానీ ఈ దశదిన కర్మకు సంబంధించినవి కూడా గ్రామస్తులు వాళ్ళు వీళ్ళు కొంత తోడ్పాటుతో చేయడం జరుగుతుంది. ఇంకా వాళ్ళు ఉన్నతంగా రేపు జీవించాలంటే ప్రభుత్వం ముందుకొచ్చి ఆదుకోవాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా మానవత్వ దృక్పథంతో ఎవరైనా సాయం చేయాలని కూడా మేము గ్రామస్తుల తరఫున మేము అందరినీ వేడుకోవడం జరుగుతూ ఉంది. ఇప్పుడు వీళ్ళిద్దరికి ఇకపోతే చిన్న వయసులో అమ్మ నాన్నలను కోల్పోయి అనాథరైన రేణుక, విష్ణులకు అమ్మమ్మ, నాయనమ్మ, తాతయ్యలు లేరు. పెదనాన్న యాదయ్య కొన్నేళ్లుగా పక్షవాతంతో మంచానికే పరిమితం కావడంతో ఆయన భార్య, 2 పిల్లలు దయనీయ స్థితిలో ఉన్నారు. అవివాహితుడైన చిన్నాన్న మీనయ్య కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన్ను చూసేవారే కరువయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన 2 పడక గదుల ఇల్లు తప్ప పిల్లలకు ఏ ఇతర ఆస్తులు లేవు. వారిద్దరి చదువు ఆగిపోయే పరిస్థితి ఏర్పడింది. దీంతో ఇప్పుడు మాకు దిక్కెవరంటూ ఆ పిల్లలు ఆదుకునే వారి కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. పేగులన్నీ ఇంటికి పోయినాయి అన్నారు. అందుకని ఇక మా డాడీకి మంచిగా లేక చనిపోయిండు అని మేస్త్రి పని చేసుకుంటూ మళ్ళీ జాదేటోడు. ఇక మా డాడీ చనిపోయాక మా అమ్మ 2 years బ్యాక్ కరెంట్ షాక్ వచ్చింది. కరెంట్ షాక్ రాగానే ఆ హోటల్లోనే తోలుకొని మా తమ్ముడు కూడా తోలుకొని గవర్నమెంట్ హాస్పిటల్ తోలుకుపోయినాం. గవర్నమెంట్ హాస్పిటల్ తోలుకోతే ఆడ పట్టదు అన్నారు. అందుకని గాంధీ హాస్పిటల్ తీసుకుపోయినాం. గాంధీ హాస్పిటల్లో 1 నెల రోజులు ఉన్నాం. 1 నెల రోజులు ఉన్నా కానీ మా అమ్మ బతకలేదు, చనిపోయింది. డాక్టర్ ఆమెకు బలం లేదన్నారు. మా అమ్మని చనిపోగానే తీసుకొచ్చిన కానీ ఇక్కడ ఎవ్వరు లేరు మాకు. మా తాత, మా అమ్మమ్మ వాళ్ళు కూడా ఎవ్వరు లేకపోతే షాపు కూడా గ్రామ పంచాయతీ వాళ్ళే చేసిర్రు. మాకు ఎవ్వరు లేక వాళ్ళే చేసిర్రు. ఎవ్వరు లేరు మాకు, ఎవ్వరు చుట్టాలు కూడా ఎవ్వరు లేరు సార్. అమ్మమ్మ వాళ్ళు కూడా ఉంటే వాళ్ళు చనిపోయారు. మా మమ్మీకి ఒక అక్క ఉంది సార్. వాళ్ళ అక్క 3 నెలలు కూడా కాలేదు సార్ చనిపోయి. మా మమ్మీ చనిపోయింది.